మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఎన్నో సందేహాలుంటాయి. అందులో మొదటిది మరియు ముఖ్యమైనది సెక్స్ చేయొచ్చా లేదా? ఇదొక్కటే కాదు, ప్రెగ్నెన్సీలో కలయికకు సంబంధించి మరెన్నో సందేహాలు ఉంటాయి. కొంతమంది గర్భం ధరించాక శృంగారం అంటే అసలు ఆ ఆలోచనే రానివ్వరు. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డకు సమస్యలేవైనా వస్తాయేమోనని అనుకుంటారు. డాక్టర్ సలహాతో ఎలాంటి భయం లేకుండా కలయికలో పాల్గొనవచ్చు. సెక్స్ బిడ్డ ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపదు. గర్భం ధరించాక శృంగారంలో పాల్గొంటే ప్రారంభ దశలో గర్భస్రావం అవుతుందని, నెలలు నిండే కొద్దీ ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతుందేమోనని చాలామంది భయపడుతుంటారు. కానీ ఈ రెండూ నిజం కాదు. గర్భంతో ఉన్నప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అన్నది డాక్టర్ సలహా తీసుకోండి. సెక్స్ చేస్తే తమ భాగస్వామి నుంచి సెక్స్ ఇన్ఫెక్షన్లు వచ్చి కడుపులోని బిడ్డకు ఏం అవుతుందో అని భయపడతారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకుంటే సెక్స్ చేసినా ఎలాంటి ఇబ్బందులు రావు. ప్రెగ్నెన్సీలో సెక్స్ సేఫ్ అయినప్పటికీ కొంతమంది మహిళలు మాత్రం సెక్స్ కి దూరంగా ఉండాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా సెక్స్ కి దూరంగా ఉండాలి. వెజైనా సమస్యలతో బాధపడుతున్న వారు కవలలు ఉన్నట్టు కన్ఫర్మ్ అయితే, వెజైనా నుంచి బ్లీడింగ్, ఉమ్మనీరు, వైట్ డిశ్చార్జి అవుతుంటే, గతంలో ప్రీమెచ్యూర్ డెలివరీ అయిన వారు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ కి దూరంగా ఉండాలి. ఎంత ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ అయినా కూడా మీకు సౌకర్యంగా అనిపించినంత వరకు మాత్రమే సెక్స్ లో పాల్గొనాలి. అలాగే ఈ విషయంలో ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్న వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.